దేశంలో తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణాలను సురక్షితంగా మార్చేందుకు రైల్వే శాఖ కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తోంది. రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. అందులో భాగంగానే 10,000 లోకోమోటివ్లలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇటీవలి కాలంలో తరచుగా రైల్వే ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కూడా తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతుండటంపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రైళ్లలో ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ కవచ్ను తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 10,000 లోకోమోటివ్లలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ప్రస్తుతానికి 15,000 కిలోమీటర్ల మేర ట్రాక్ సైడ్ ఫిట్టింగ్లు చేస్తున్నామని, ఇంజన్ల ముందు కెమెరాలు అమర్చుతున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కొత్తగా డిజైన్ చేసిన బోల్ట్లను బిగిస్తున్నారని, వీటిని బయటకు తీయడం సాధ్యం కాదని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అంతేకాదు, విస్టాడోమ్ కోచ్లలో కొన్ని మార్పులు చేశామని తెలిపిన కేంద్ర మంత్రి పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలను మెరుగుపరిచామని వెల్లడించారు. పనోరామిక్ వ్యూలను ఆస్వాదిస్తూనే ప్రయాణికులు వాటిలో డిన్నర్ చేయొచ్చని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ నూతన కోచ్లను జమ్మూ కశ్మీర్ సర్వీసుల్లో ప్రవేశపెడతామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అమృత్ భారత్ రైలు జనరల్ కోచ్లను జమ్మూ కశ్మీర్ సర్వీసుల్లో ప్రవేశపెడతామని అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఇటీవలి కాలంలో వరుస రైలు ప్రమాదాలు, కొందరు దుండగులు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుపరాడ్లు, సిమెంట్ ఇటుకలను పెట్టి రైలుకు ప్రమాదం తలపెట్టేలా దుశ్చర్యలకు పాల్పడుతున్న వేళ రైలు ప్రయాణాన్ని సురక్షితంగా మార్చేందుకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంటోంది. కవచ్ రక్షణ వ్యవస్థ ప్రధానంగా జీపీఎస్ ఆధారంగా పనిచేస్తుంది. పట్టాలపై వస్తువులు ఉంటే రెడ్ సిగ్నల్లు పట్టించుకోకుండా లోకో పైలట్ రైలును ముందుకు నడిపితే కవచ్ వ్యవస్థ అప్రమత్తం చేసి బ్రేక్లను తన నియంత్రణలోకి తెచ్చుకుని ప్రమాదాలను నియంత్రిస్తుంది. నిర్ణీత వేగాన్ని మించి రైలు ప్రయాణించడాన్ని కవచ్ వ్యవస్థ అనుమతించదు. కవచ్ అనేది ఇండియన్ రైల్వేస్ స్వదేశీయంగా తయారు చేసుకున్న ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ. అంటే ఇది రైలు ఢీకొనడాన్ని నివారించే వ్యవస్థ. ఇది లోకో పైలట్ కు ప్రమాదంలో, దట్టమైన పొగమంచు వంటి ప్రతికూల వాతావరణంలో రైలు అధిక వేగాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఒకవేళ లోకో పైలట్ అలా చేయడంలో విఫలమైతే ఆటోమేటిక్ బ్రేక్ల ద్వారా రైలు వేగాన్ని నియంత్రిస్తుంది. ఇది రిలే ఆధారిత ఇంటర్లాకింగ్ తో సహా ఇప్పటికే ఉన్న సిగ్నలింగ్ ఇంటర్లాకింగ్ తో ఇంటర్ఫేస్ చేయబడుతుంది. ఇంకా ఇది యూహెచ్ఎఫ్లో రేడియో కమ్యూనికేషన్ ని ఉపయోగించడం ద్వారా మూవ్మెంట్ అథారిటీ రెగ్యులర్ అప్గ్రేడేషన్ ప్రిన్సిపల్ పై పనిచేస్తుంది. ఇంకా ఇది SIL-4 కు అనుగుణంగా ఉంటుంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన కవచ్ వ్యవస్థను లోకోమోటివ్లలో తీసుకురావడం ద్వారా రైలు ప్రమాదాలను అరికట్టవచ్చు. రైల్వే ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ కవచ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. కవచ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే రైలు ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది.